హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కిచెన్. నేను మీ స్వాతిని. ఈరోజు మన ఛానల్లో ఒక హెల్తీ లడ్డూని మీతోటి షేర్ చేసుకుంటున్నానండి. ఎన్నో ఆరోగ్య బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ లడ్డూని రెగ్యులర్గా పిల్లలకి, పెద్దలకి ఇస్తే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. టేస్టే కాదు, హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. రెగ్యులర్గా ఈ లడ్డూని తీసుకుంటే మనకి జుట్టు ఊడడం సమస్యలు అయితే కంప్లీట్గా పోతాయండి. జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుంది. కాల్షియం, ఐరన్ కూడా పుష్కలంగా లభిస్తాయి. పిల్లలకైతే వాళ్ళ రెగ్యులర్ స్నాక్స్లో డైలీ ఒక లడ్డు యాడ్ చేయాల్సిందే. అంత టేస్టీగా ఉంటుంది, అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఎలా చేసుకోవాలో చూసేయండి. ముందుగా ఒక ప్యాన్లోకి 100 గ్రామ్స్ వరకు అవిసె గింజలు, ఫ్లాక్స్ సీడ్స్ అంటారు కదండి, అవి తీసుకొని లైట్గా వేయించుకోవాలి. ఫ్లాక్స్ సీడ్స్ కొంచెం చిటపట్లాడిన తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. కంప్లీట్గా చల్లారిన తర్వాతకి ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బరకగా, అంటే మరీ మెత్తగా ఉండొద్దండి, లైట్ బరకగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకున్న పౌడర్ని మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలోకి 100 గ్రామ్స్ వరకు పల్లీలు యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటన ఈ పల్లీలు వేయించుకోవాలి. పల్లీలు లైట్గా కలర్ షేడ్ అవ్వాలండి. పల్లీలు అనేది హెల్త్కు చాలా మంచిది. పల్లీల్లో హై ప్రోటీన్స్ ఉంటాయన్నమాట. డైట్ ఫాలో అయ్యే వాళ్ళు రెగ్యులర్గా ఏదో ఒక రూపంలో ఉడికించినవి కానీ లేదా వేయించుకొని కానీ పచ్చి కానీ పల్లీలు అనేది యాడ్ చేసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. పిల్లలకు కూడా ప్రోటీన్ అనేది పుష్కలంగా దొరుకుతాయి అన్నమాట. సో ఈ విధంగా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం పల్లీలు అనేది వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న పల్లీలని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పైన ఉన్న పొట్టు మొత్తం తొలగించుకున్న తర్వాతకి ఒక మిక్సీ జార్లోకి వేసుకొని లైట్ బరకగానే మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని మనం ముందుగా అవిసె గింజల పౌడర్ ఉంది కదా, అందులోకి ఈ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కిందలోకి 100 గ్రాముల వరకు నువ్వులు యాడ్ చేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. నువ్వుల్ని ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, తొందరగా ఫ్రై అయిపోతాయి. కొంచెం చిటపట్లాడితే సరిపోతుంది అనమాట. చూసారు కదా వీడియో క్లిప్లో, లైట్గా చిటపట్లాడి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కంప్లీట్గా చల్లనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాతకి ఒక మిక్సీ జార్లోకి వేసుకొని లైట్గా మిక్సీ పట్టుకోవాలండి. మనకి నువ్వులు అనేది సగం వరకే గ్రైండ్ అవ్వాలన్నమాట. కొంచెం నువ్వులు అయితే మనకు కనిపిస్తూ ఉండాలి. అలా కొంచెం బరకగా మిక్సీ పట్టుకొని మనం ముందుగా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న పల్లీల పౌడర్ ఉంది కదా, అందులోకి ఈ పౌడర్ని కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ తర్వాత కిందలోకి ఒక 50 గ్రాముల వరకు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ నేనైతే కాజు అండ్ బాదం తీసుకున్నాను. మీరు కావాలంటే వాల్నట్స్, పంప్కిన్ సీడ్స్ కానీ తీసుకోవచ్చు. సో ఈ వీటిని కూడా లైట్గా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం కలర్ చేంజ్ అయిపోతే సరిపోతుంది. ఆ తర్వాతకి మిక్సీ పెట్టుకొని ముందుగా పట్టుకున్న పౌడర్లోకి ఈ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. ఆ తర్వాతకి ఇందులోకి 2 కప్పుల వరకు తురుముకున్న బెల్లాన్ని యాడ్ చేసుకోవాలండి. గ్రామ్ వైజ్ చెప్పాలంటే 300 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఇక్కడ అవిసె గింజలు, పల్లీలు, నువ్వులు, డ్రై ఫ్రూట్స్ కలిపి టోటల్గా నేను 350 గ్రామ్స్ వరకు తీసుకున్నానండి. సో అందుకనే ఇక్కడ 300 గ్రామ్స్ వరకు బెల్లాన్ని అయితే తీసుకున్నాను. ఇన్ కేస్ మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. నార్మల్గా తినే వాళ్ళకైతే ఈ స్వీట్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ నేను గ్రామ్ వైజ్తో సహా అంతా చెప్పానండి. యాస్టీజ్గా మీరు ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైతే యాస్టీజ్గా ఫాలో అవ్వండి. నేను చెప్పిన గ్రామ్స్ వైజ్గా మీరు కూడా ఎంత క్వాంటిటీ తీసుకుంటే అందులో ఎక్కువ తీసుకుంటే డబల్ యాడ్ చేసుకోండి, తక్కువ తీసుకుంటే హాఫ్ వరకు యాడ్ చేసుకొని ఈ లడ్డు అయితే ప్రిపేర్ చేసుకోండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాతకి ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఈ పౌడర్లకి బెల్లం అనేది పట్టాలన్నమాట. ఇలా పట్టిన తర్వాతకి ఇందులోకి ఒక 5 వరకు ఇలాచీలని యాడ్ చేస్తున్నాను. ఇలాచీ యాడ్ చేసిన తర్వాతకి మళ్ళీ పౌడర్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పల్స్ ఇచ్చుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. మనం బెల్లం వేసుకున్నాం కదండి, ఆ బెల్లం కూడా కరిగిపోతుంది అనమాట. సో చూసారు కదా వీడియో క్లిప్లో, ఈ విధంగా ఈ టెక్చర్ అనేది రావాలి. ఇప్పుడు వీటిని మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలాగనే మిగతా పౌడర్ కూడా చేసేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు లడ్డూలాగైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫ్రెష్గా తినాలనుకున్నప్పుడు అప్పటికప్పుడు కలుపుకోవచ్చు అనమాట. ఇన్ కేస్ మీరు పాలు అంటే మిల్క్ తాగే వాళ్ళైతే ఈ పౌడర్ని 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని మిల్క్లో వేసుకుని తాగినా కూడా కాల్షియం, ఐరన్ అయితే పుష్కలంగా వస్తుంది. పిల్లలకు రెగ్యులర్గా మిల్క్లో కూడా ఈ పౌడర్ని కలిపియచ్చు అనమాట. ఆ తర్వాత కిందలోకి 1 కప్ వరకు నేను నెయ్యి యాడ్ చేశానండి. నెయ్యిని కొంచెం కరిగించుకొని వేసుకోవాలి. అప్పుడే మనకి లడ్డూలు కలుపుకోవడానికి ఈజీగా కలిసిపోతుంది అనమాట.
సో ఇలా నెయ్యి వేసుకున్న తర్వాతకి ఒకసారి పౌడర్ మొత్తం కలిపేసుకొని ఆ తర్వాతకి కొంచెం తీసుకొని వీడియో క్లిప్లో చూపించిన విధంగా లడ్డూలాగా చుట్టేసుకోవాలి. చాలా సింపుల్గానే లడ్డూలు అయితే ప్రిపేర్ అయిపోతాయండి. చూసారు కదా అంత బాగున్నాయో, చాలా టేస్టీగా ఉన్నాయి. హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. రెగ్యులర్గా పిల్లలకి ఏదో ఒక స్నాక్స్ ఇస్తారు కదా, ఆ స్నాక్స్లో ఈ లడ్డు కూడా యాడ్ చేయండి. వాళ్ళ ఎముకలు అనేది దృఢంగా పెరుగుతాయి. కాల్షియం, ప్రోటీన్ అన్నీ పుష్కలంగా దొరుకుతాయి అన్నమాట. రెగ్యులర్గా పెద్దవాళ్ళు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్ కూడా చాలా మంచిదన్నమాట. సో ఇంకెందుకు ఆలస్యం, నేను చెప్పిన కొలతల్లో మీరు కూడా ఒకసారి ఈ లడ్డూని ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాతోటి కామెంట్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తోటి షేర్ చేసుకోండి. ఇలాంటి మోర్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన స్వాతి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.